గురించి ఈనాడు పేపర్లో అయితే ఏమిచ్చారంటే న్యూస్, టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ. టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ. మెగా డిఎస్లో 7,000 పైగా బీటెక్ అభ్యర్థులు. పీజీ చదివిన వారు 2.94 లక్షల మంది. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతున్నారు. సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వం టీచర్ పోస్టుల కోసం డిఎస్సి రాశారు. మెగా డిఎస్సి 2025 రాసిన వారిలో 7,378 మంది బీటెక్ చేసిన వారు ఉన్నారు. బీటెక్తో పాటు బీఈడీ ఉన్న వారికి టీచర్ పోస్టులు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయుల కొలువు సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారంట. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారు. బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినా మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు. సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం, మంచి జీతం ఉండడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం ఈ ఉద్యోగాలకు ఆకర్షితులవుతున్నారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ మెగా డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించి తుదికీని ఇప్పటికే విడుదల చేసింది. త్వరలో పూర్తి ఫలితాలు ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తుంది. డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే 2,94,115 మంది ఉన్నారంట. అత్యధికంగా ఎంఏ చేసిన వారు 1,61,000 మంది ఉన్నారు. ఎంఎస్సీ చదివిన వారు 1,09,000 మంది ఉన్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు 2,342 మంది ఉన్నారు. ఆంధ్రజ్యోతికి సంబంధించిన న్యూస్ చూస్తే డిఎస్సి అభ్యర్థులంతా విద్యాధికులే అని రాశారు. ఇందులో ఏంటంటే 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1.61 లక్షలు, ఎంఎస్సీ 1.09 లక్షలు. బీటెక్ చేసిన వారు 7,378 మంది. బీటెక్ చేసిన వారు 7,378 మంది. మొత్తం పీజీ అభ్యర్థులు 3.01 లక్షలు. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం ఇచ్చారు. అయితే మెగా డిఎస్సి రాసిన వారిలో ఎక్కువ మంది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారే ఉన్నారు. మొత్తం అభ్యర్థులు 89.64% పీజీ చేసిన వారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అంటే మొత్తం అభ్యర్థుల్లో 89.64% మంది పీజీ చేసిన వారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అంటే వీళ్ళు చెప్పిన దానికన్నా అదరగా పీజీ చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంటే డిఎస్సి రాసిన అభ్యర్థులకు సంబంధించిన పీజీల కన్నా ఎక్సెస్ పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవి వీళ్ళు పరిగణలోకి తీసుకోరు. మెగా డిఎస్సికి 3,36,307 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,01,493 మంది పీజీ చేశారు. అభ్యర్థులు నమోదు చేసిన వివరాల ఆధారంగా విద్యార్హతలను పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది. తర్వాత ఎంఎస్సీ చదివిన వారు 1,09,804 మంది. ఇతర పీజీ కోర్సులు చేసిన వారు 14,005 మంది. బీటెక్ చదివిన వారు 7,378 మంది. 2 ఏళ్ల పీజీ చేసిన వారు 2,200 మంది. 3 ఏళ్ల పీజీ చదివిన వారు 139 మంది. ఎంకామ్ చేసిన వారు 6,282 మంది. ఎంఎస్సీ టెక్నాలజీ 240 మంది. రాష్ట్రంలో చివరిగా 2018 అప్పటి టీడీపీ ప్రభుత్వం డిఎస్సి నోట్ విడుదల చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అయితే టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. 7 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది. దీంతో చాలా కాలంగా ఎదురు చూసిన విద్యార్హతలు పెంచుకున్న నిరుద్యోగులు డిఎస్సిలో భారీగా పోటీ పడ్డారు. సాఫ్ట్వేర్ వైపు ఆసక్తి చూపే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా బీఈడీ చదివి డిఎస్సి పరీక్షలు రాశారు. డిఎస్సిలో ఎక్కువ మంది విద్యార్థికులే కావడంతో కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశాలల బోధనలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి డిఎస్సిలో ఎక్కువ శాతం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతే ప్రాతిపదిక. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు డిఈడి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. 273 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచరు, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. 273 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచరు, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. వీటికి మాత్రమే పీజీ అవసరం. అయినా హెచ్ఈటీకి దరఖాస్తు చేసుకున్న వారిలోనూ ఎక్కువ మంది పీజీ చదివిన వారే ఉన్నారు. మొత్తంగా 10% మంది మాత్రమే డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు మెగా డిఎస్సిలో పరీక్షలు రాశారు. ఇది ఏంటంటే 10% మాత్రమే డిగ్రీ, ఇంటర్మీడియట్ అన్నారు కదా, ఇక్కడ కూడా వాళ్ళు డిఎస్సికి అవసరం లేని పీజీ కోర్సులు చేసి ఉండొచ్చు.
డిఎస్సిలో వారు కేటాయించిన పీజీ కోర్సులు కొన్ని ఉంటాయి కదా, వాటిలో ఏవో కోర్సులు చేసి ఉండొచ్చు. వీరిలోనూ ఇంటర్మీడియట్ విద్యార్హతతో రాసిన వారు స్వల్పంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీనికైతే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పీజీ చదివిన వారైనా ఇంటర్మీడియట్ చదివిన వారైనా పుస్తకాలు చదవాల్సిందే 10th ఇంటర్ వరకే కాబట్టి ఎవరికైనా పోటీ ఒకటే. ఒక్కొక్క పోస్టుకు 35 మంది పోటీ. ఇదేంటంటే ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో తక్కువ మంది పోటీ పడచ్చు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది పోటీ పడచ్చు. కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీలకి అయితే అసలు పోస్టులు ఉన్నాయి కానీ దరఖాస్తులు చాలా తక్కువ వచ్చాయి అనమాట. ఆ విధంగా కూడా ఛాన్స్ ఉంది. డిఎస్సికి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కొక్క పోస్టుకు 35 దరఖాస్తులు అందాయి. మొత్తం అభ్యర్థుల్లో 1.31 లక్షల మంది పురుషులు, 2.03 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంచడం కూడా విద్యార్థికులు ఎక్కువ మంది పోటీ పడేలా చేసింది. రాష్ట్ర విభజన అనంతరం భారీ సంఖ్యలో డిఎస్సి ప్రకటించి ఇదే తొలిసారి. దీంతో ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన అభ్యర్థులు డిఎస్సిలో పోటీ పడ్డారు. ఇది కాకపోతే ఈ 2 రోజుల్లోనే రిజల్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అది మనం వేచి చూడాలి.